తెలంగాణలో కాబోయే కొత్త హోంమంత్రి ఎవరు? ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న హోంశాఖ బాధ్యతలను ఎవరికి అప్పగించబోతున్నారు? తాజాగా ఎన్నికైన ముగ్గురు కొత్త మంత్రుల్లో ఎవరికైనా హోంశాఖ అప్పగిస్తారా, లేక పాత మంత్రుల్లో ఎవరికైనా అప్పగించే అవకాశం ఉందా? ఇంతకీ హోంశాఖ రేస్లో ఉన్న నేతలెవరు? తెలంగాణలో కేబినెట్ విస్తరణ పూర్తయింది. కొత్తగా ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించారు. ఏడాదిన్నరగా సాగిన విస్తరణ అడ్డంకులకు హైకమాండ్ తెరదించింది. కానీ ఇంకా 3 మంత్రి పదవులను పెండింగ్లో పెట్టింది. త్వరలోనే ఈ 3 పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కొత్తగా ఎంపికైన ముగ్గురు మంత్రులైన వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఇప్పుడు ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ ముగ్గురు నేతల్లో ఎవరో ఒకరికి హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్న కేబినెట్ విస్తరణకు ముందు తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంత్రులున్నారు. ఇప్పుడు కొత్తగా ముగ్గురికి ఛాన్స్ ఇవ్వడంతో ఈ సంఖ్య 15కు చేరింది. మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. తాజాగా ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. ముగ్గురు మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలి, తన వద్ద ఉన్న హోంశాఖను ఎవరికి కేటాయించాలి అనే దానిపై పార్టీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు మాత్రం హోంశాఖను పార్టీలో సీనియర్ నేతకు అప్పగిస్తే బాగుంటుందని ఓ సూచన చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనకు భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలు ఉన్నాయి. ఈ 2 శాఖలపై ఆయన కాస్త నారాజుగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు హోంశాఖ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ను మొదట్లోనే కోరారట. కానీ సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే ఉండాలని పట్టుబట్టడంతో ఉత్తమ్కు ఈ 2 శాఖలు అప్పగించినట్టు తెలిసింది. అయితే ఏడాదిన్నరగా ఈ 2 శాఖలను అయిష్టంగానే నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ ఇప్పుడు తనకు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖ కూడా మార్చబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రి పోస్టుకు అదనంగా హోంశాఖను అప్పగించే ఆలోచన చేస్తున్నారట. ఇదే సమయంలో ఆర్థిక శాఖను ఆయన దగ్గర నుంచి మరొకరికి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. కానీ న్యాయశాఖను మాత్రం సీఎం వద్దే అంటిపెట్టుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హోంశాఖ రేసులో మంత్రి సీతక్క కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీతక్క దగ్గర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది. అయితే సీతక్కకు హోంశాఖ ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోందట. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంశాఖను మహిళా నేతకు అప్పగించారు. అప్పట్లో హోమ్ మినిస్టర్ పదవిని సబితా ఇంద్రారెడ్డికి కేటాయించిన వైఎస్ మహిళలకు తామెంత ప్రయారిటీ ఇస్తున్నామో చూపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. సీతక్కకు హోంమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మహిళలను ఆకట్టుకోవడంతో పాటు ఆమె తన కోటరీలోనే ఉండడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవని లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. అటు హైకమాండ్ కూడా సీతక్కకు హోంశాఖ అప్పగించే విషయంలో సీరియస్గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా ప్రమోషన్ పొందిన చెన్నూరు ఎమ్మెల్యే కూడా హోంశాఖ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కాకా ఫ్యామిలీకి విడదీయలేని బంధం ఉంది. అందుకే తమకు హోంశాఖ అప్పగిస్తే బాగుంటుందని వివేక్ పార్టీని కోరుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో దళిత సామాజిక వర్గం మొత్తం కాంగ్రెస్కు అండగా నిలబడింది. ఇప్పుడు వివేక్ కు హోంశాఖ ఇవ్వడం ద్వారా ఆ వర్గం ప్రజలు కాంగ్రెస్కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని హైకమాండ్ను కోరారట. అందుకే వివేక్ కు హోంశాఖ దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న మంత్రుల దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్ని శాఖలను మిగతా మంత్రులకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అన్నిట్లో హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.